సినిమా ఇండస్ట్రీలో తనకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకుంటూ ఎన్నో కన్నీళ్లు తనలో తాను దిగమింగుతూ నటన కోసం ఎందరికో చేయి చాచి అడుగుతూ తన తపన కోసం ఎందరి కాల్లో పట్టుకుంటూ ఆఖరికి గురువులు ఉదయ భాస్కర్ వాగ్దేవి గారి శిష్యరకం పొందుతూ చివరికి తన కోరిక తపన ఫలించడంతో మనతో తన కష్టాలు పంచుకుంటూ మన దాసరి గారి జీవిత కథనం చూద్దాం. సినీ ప్రపంచం ఇది ఓ రంగుల ప్రపంచం. ఈ రంగుల ప్రపంచంలోకి గతంలో ఎప్పుడో ఒక గొప్ప నటుడిని కావాలనుకొని నవనవలాడుతున్న వయసులో తహతహలాడుతూ పశ్చిమ గోదావరి జిల్లా ఎర్నగూడెం మండలం జాజంపూడి గ్రామానికి చెందిన దాసరి నాగు అనే ఈ కుర్రాడు హైదరాబాదుకు పరుగులు తీశాడు. అయితే అక్కడికి వెళ్ళాక అర్థమైంది అవకాశాలు రావడం అంత ఈజీ కాదని. వెంటనే ఇంటికి వచ్చేయాలని గట్టి నిర్ణయం తీసుకున్నాడు. ఇంటికి రిటర్న్ అయ్యే టైంలో సినిమా పోస్టర్ చూసి నేనెందుకు ఎలా కాకూడదు, నాకేంటి తక్కువ, అందం ఉంది, అభినయం ఉంది, నటించమంటే జీవించేంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి అని మళ్ళీ ఆలోచించి దృఢ సంకల్పంతో సినిమా ఆఫీసుల చుట్టూ తిరగడం ప్రారంభించాడు. అవకాశాలు చేతికి అందినట్టే అంది దూరం అయ్యేవి. ఇక లాభం లేదనుకొని దేవదాస కనకాల ఇన్స్టిట్యూట్ నటనలో డిప్లొమా పట్టా పొంది ప్రయత్నాలు కొనసాగించారు. ఏదో మొత్తానికి వెండి తెరలో ఛాన్సులు రాకపోయినా బుల్లితెర జెమినీలో దేవత సీరియల్లో నటించి శివ అనే పాత్రకు ప్రాణం పోసి అంతటితోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అవకాశాలు ఎండమావిల ఆవిరైపోవడంతో మన దాసరి నాగు పరిస్థితి అయోమయంలో గందరగోళంలా తయారైంది. పాపం నాగు ఎన్ని సినిమా ఆఫీసుల తలుపులు తట్టినా ఆ కళామ తల్లి మాత్రం నాగు ఇంటి తలుపు తట్టలేదు. ఇక వేస్ట్ అనుకొని రిటర్న్ తన ఇంటి తలుపు తట్టాడు. అంతే, సినిమాలపై మనసు చంపుకొని తనకున్న ఆస్తిలో వ్యవసాయం ప్రారంభించాడు. ఇంతలో త్యాజంపూడి ఏరియాలో ఉప్పెనంత ప్రేమ సినిమా షూటింగ్ జరుగుతోంది. చూశాడు. ఎక్కడో తన గుండెలో చిన్న ప్రేమ పిచ్చి సినిమాలపై ఉండటంతో వెళ్ళి వాళ్ళను కలిశాడు. ఆ సినిమా వాళ్ళు చాలా చిన్న క్యారెక్టర్ ఇచ్చారు. ఒక చిన్న క్యారెక్టర్ నుండి కో డైరెక్టర్ వరకు దాసరి నాగు అంతా ముందుండి నడిపించాడు. ఇంకో మాట, తను ఇంతకు ముందే ఇండస్ట్రీ నుంచి రాగానే తనకున్న కొద్దిపాటి అనుభవంతో తానే నిర్మించి దర్శకత్వం వహించి నేనేళ్ల సినిమాను తీశారు. అది రిలీజ్కు నోచుకోకపోవడంతో ఆ అనుభవం కూడా ఈ ఉప్పెనంత ప్రేమకు సహకరించింది. ఉప్పెనంత ప్రేమ సినిమా పోస్ట్ ప్రొడక్షన్లో ఆగిపోవడంతో మళ్ళీ నాగులో నిరుత్సాహం. కొద్ది రోజులు ఆగాక అదే సంస్థ శ్రీ షణ్ముఖ ఫిల్మ్ క్రియేటర్స్ షేక్ కరీం వి సుజాతమ్మ గారు సంయుక్తంగా నిర్మించిన రెండో సినిమా ఆడిషన్స్లో దాసరి నాగు హీరోగా సెలెక్ట్ కావడంతో నాగులో అంతు చిక్కని ఆనందం, చెప్పలేనంత సంతోషంతో కోనసీమ బంగారాజు పట్టాలెక్కింది. ఇక తన దరిద్రం పటాపంచలు అవడంతో అదృష్టంతో కోనసీమ బంగారాజు శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇంకా సినిమాలో 2 సాంగ్స్ షూట్కి మిగిలి ఉండగా ఆ 2 సాంగ్స్ ఏప్రిల్లో షూట్కి వెళ్ళబోతోంది. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకోవడం జరిగింది. నాగ్ దాసరి, లక్ష్మీశ్రీ హీరోయిన్లుగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వి రామోజీరావు దర్శకత్వం వహించగా పాటలు పాండురంగ రాయగా మాటలు వైఎస్ఎలం రాశారు. కెమెరామెన్గా ఎస్కేఆర్ ఆలీ గారు పనిచేయగా బి శివ వైఎస్ఎలం అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశారు. అసోసియేట్ డైరెక్టర్గా జి శ్రీనివాస్ పనిచేయగా దీనికి మ్యూజిక్ డైరెక్టర్ జయసింహ గారు మంచి స్వరాలు అందించారు. ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్గా వస్తున్న మన కోనసీమ బంగారాజు సినిమాలో జబర్దస్త్ అప్పారావు, శెట్కం సుబ్బారావు, దేవిశ్రీ మేడం, గణేష్ గారు ముఖ్య తారాగణంగా పాల్గొన్నారు. ఈ సినిమాను అందరూ చూసి బాగా ఆదరిస్తారని ఆశిస్తున్నాం. అయ్యయ్యో, ఏమండి అయిపోయింది అనుకుంటున్నారా? ఫుల్ హాట్ టచ్ కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమాని ఎంటైర్ మీ ఫ్యామిలీతో అందరూ కలిసి వెళ్ళి చూసి కడుపుబ్బ నవ్వుకొని థియేటర్ నుండి తిరిగి రాకపోతే నా మీద పెట్టేయి. ఏంటి ఒట్టు బెట్టా? మీ డైలాగ్ రైటర్ వైఎస్ఎలం, కోనసీమ బంగారాజు టీం.